వాగ్దానం నెరవేరకపోవడానికి రెండవ కారణం ఏంటంటే, చేసిన వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చినట్లు దేవునికి ప్రార్థన చేయకపోవటం, దేవునికి గుర్తు చేయకపోవటం. వాగ్దానాలు బోల్డన్ని పొందుకొని ఉన్నాం మనం, కానీ ఆ వాగ్దానాలు నెరవేర్చబడినట్లు మనం దేవుని యొద్దకు ప్రార్థనలో వెళ్ళాల్సి ఉంది. ఇది కీలకమైన విషయమే. వాగ్దానాలు ఉండగానే సరికాదు, వాటిని పొందటానికి ప్రార్థన కూడా అవసరం. ఇస్సాకుకి దేవుడు వాగ్దానం చేశాడు. ఇస్సాకు చేశాడా, వాళ్ళ డాడీకి చేశాడా వాగ్దానం? వాళ్ళ డాడీ ఎవరు? అబ్రహాం. ఆయనకి ఏమని ప్రామిస్ చేశాడు? నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రముల వలె, సముద్ర తీరమందుండి ఇసుక రేణువుల వలె విస్తరింపజేస్తాను అనే ప్రామిస్ వాళ్ళ నాన్నకుందా లేదా? ఉందా లేదా? రైట్. కానీ వాక్యం ఏం చెప్తుందో తెలుసా? తండ్రికి ఇచ్చిన వాగ్దానం కొడుకు జీవితంలో నెరవేరలా. మరి ఇసుక రేణువులు అంత సంతానం ఎప్పుడైద్ది? ఆయనకు పుట్టిన పిల్లలకి పిల్లలై, వాళ్ళకి పిల్లల 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 పిల్లలై అంత డెవలప్ కావాలి. కానీ విచిత్రం చెప్పన, అబ్రహాము కొడుకైన ఇస్సాకే సంతానం లేదని బైబిల్లో రాస్తుంది ఆదికాండంలో. ఏ కారణాన్ని బట్టి పొందలేకపోయాడు? దేవుడు ఈ సంగతి ఎందుకు మాట్లాడుతున్నాడో దయచేసి మనస్కరించండి. ఆదికాండం 25వ అధ్యాయము 20వ వచనం నుంచి చదువు. ఇస్సాకు పద్దనరాములో నివసించు సిరియావాడైన బేతుయేలు కుమార్తెను, సిరియావాడైన లాబాను సహోదరునైన రెబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరముల వాడు. 40 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్నాడండి. ఇస్సాకు భార్య గొడ్రాలు. అది చూడండి, అదేంది? తండ్రికి వాగ్దానం చేశాడు ఇంత సంతానాన్ని ఇస్తానని, కానీ కొడుక్కే పిల్లలు లేరు, గొడ్రాలు అని రాశాడు అక్కడ. ఏమండి, మా డాడీకి వాగ్దానం చేశాడు, దేవుడు వాగ్దానం చేశాడని తెగ చెప్పావు కదా, ఏది మనకు సంతానం? ఏది? మన పెళ్ళయి 20 ఏళ్ళు, మన పెళ్ళయి 15 ఏళ్ళు, మన పెళ్ళయి 10 ఏళ్ళు, ఏది సంతానం? ఏది? కాదమ్మా, దేవుడు వాగ్దానం చేశాడు మా నాన్నకి, చాలాసార్లు వాగ్దానం చేశాడు. నన్ను బలిపీఠం మీద నుంచి దించమని ఆయనే చెప్పాడు. నాకు ప్రతిగా గొర్రె పొట్టేలను వధింపజేసింది ఆయనే. అప్పుడు మా తండ్రికి వాగ్దానం చేశాడు, నీ సంతానాన్ని ఆకాశ నక్షత్రములలో విస్తరింపజేస్తానని వాగ్దానం చేశాడు. మరి ఎందుకో మనకు పిల్లలు ఇవ్వట్లేదు ఏంటో? తర్వాత ఇస్సాకు అర్థమైంది, మా డాడీకి ప్రామిస్ చేశాడు, దాన్ని స్వతంత్రించుకున్నట్లు నేను దేవునికి ప్రార్థన చేయాలి కదా అని బలుపు వెలిగింది. ఎన్నేళ్ళకి వెలిగింది? కనీసం 18 ఏళ్ళు దాటిన తర్వాత, కనీసం 19-20 సంవత్సరాలు అయినప్పుడు వెలిగింది బలుపు. ఆ బల్బు వెలిగి అప్పుడు ప్రార్థన చేశాడట. ఇస్సాకు ఆమె విషయమై ప్రభువుని వేడుకున్నాడు. చదువు ఆ వచనం కిందికి ఉంటుంది. గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. అద్దుగో అంటే అప్పుడు వేడుకున్నాడని రాస్తుందంటే అంతకుముందు గనుక అతడు ఆమె విషయం, ఆమె గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. వేడుకొనుట అంటే ప్రార్థించుట. ప్రార్థన చేశాడు. ఆ తర్వాత ఒకేసారి ఇద్దరు పుట్టారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ పుట్టినోళ్ళలో ఒకడు ఏశావు, ఒకడు యాకోబు. ఎప్పుడు ఇచ్చాడు? ప్రార్థన చేసిన తర్వాతన, ప్రార్థన చేయక మునుప. సో దేవుడు మనకిచ్చినటువంటి ప్రామిసులు నెరవేర్చకపోవడానికి కారణం మన నిర్లక్ష్యం, మనం దేవునికి ప్రార్థన చేయకపోవటం. ఏమండి, వచ్చే సంవత్సరం నువ్వు పెట్టుబడి పెట్టుకొని వ్యాపారం చేయడానికి ఈ సంవత్సరం నన్ను డబ్బులు అడిగావు, ఏదో కొంత అమౌంట్ అడిగావు. నేనేమన్నానంటే, తప్పకుండా ఆ సమయం వచ్చినప్పుడు నన్ను అడుగు, నీకు ఇస్తానని నేను వాగ్దానం చేశా, ఇస్తానని. ఇక నువ్వు పెట్టుబడి పెట్టాల్సిన సమయం రాగానే నేను డింగ్మన్ని ఫోన్ తీసుకొని నీకు ఫోన్ చేసి, నా ఫోన్ నుంచి, బ్రదర్ నువ్వు అడిగావే అప్పుడు పెట్టుబడికి డబ్బులు ఇస్తాదా అని నేను పిలుస్తానా? మైండ్ ఉన్నాడు ఎవడన్నా పిలుస్తాడా? చెప్పండి కొద్దిగా. ఏం చేస్తాడు? ఇస్తాను అన్నాను, నేనేం ఈనలేదే, ఇస్తాను అన్నాను, నన్ను అడగట్లేదుగా.
అంటే బహుశా వేరే ఆప్షన్ ఉందేమో, వేరే వైపు నుంచి అతనికి ఏదన్నా వచ్చిందేమో, లేకపోతే ఎవరైనా ఇంకా ఇస్తామన్నారేమో, ఎవరి దగ్గర తెచ్చుకున్నాడేమో. ఎక్కడ అందకపోతే నా దగ్గరికి వచ్చేవాడు, నన్ను అడిగేవాడు కదా. అడగలేదు అంటే అతనికి అంత తీవ్రమైన విషయం కాకపోయి ఉండొచ్చు అది అని సైలెంట్ అవుతాడు. నాకే గొడవ లేదు, నా సొమ్ము నా దగ్గరే ఉంటుంది అనుకుంటాం. దేవుడు కూడా ఎన్ని చోట్ల రాయించాడో తెలుసా? అడక్కండి మీకు ఇయ్యబడును అన్నాడు. ఎక్కడన్నా రాసి ఉంటే చెప్పండి, నేను కూడా చూసుకొని నేర్చుకుంటా. అడక్కండి మీకు ఇయ్యబడు అని రాశాడు ఎక్కడన్నా? ఏం రాశాడు? పెద్దగా వెదకుడి, తట్టుడి, అడుగుడి, అడుగు ప్రతివాడు పొందునా, కొంతమందే పొందునా. మరి అడగరే. మీరు దేవుని అడగనందున మీరు చాలా పొందలేకపోతున్నారని యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదివితే ఉంది. ఉంటుందండి, నాకెళ్ళి చూడండి, డౌట్ లేదు. పెన్నుంటే రాసుకోండి. అడగనందున చాలా సంగతులు మనం పొందలేకపోతున్నాం. అడుగుటయే ప్రార్థన. తండ్రి తన్ను అడగని వాళ్ళకి పరిశుద్ధాత్మ ఇస్తానన్నాడా? అడుగు వారికి ఎంతో నిశ్చయముగా తన పరిశుద్ధాత్మ ఇస్తానన్నాడా? లూకాసు వార్త 11వ అధ్యాయము 13వ వచనం. పరలోకమందున మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించున. నేను అడిగిన వాళ్ళకి ఇస్తాడు అంటే అడగని వాళ్ళకి కొద్దిగా చెప్పండి. అది విషయం. అంటే చాలామందికి వాగ్దానాలు తెలుసు, కానీ ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేరినట్లు ప్రార్థన చేయటం తెలియదు. దేవుణ్ణి వేడుకోవటం తెలియదు. దేవునికి వాగ్దానాలు, దేవా నువ్వు ఈ మాట అన్నావు కదా ప్రభువా, ఈ వాగ్దానం చేసావుగా ప్రభువా, ఈ సాయం చేస్తానన్నావుగా ప్రభువా, నీ కార్యమును జరిగించు ప్రభువా, ఇదిగో నేను విశ్వసిస్తున్నాను, నువ్వు కదులు తండ్రి అని ప్రార్థనలో మొర్ర పెట్టరు. ఈ కారణం చేత చాలామంది దేవుని దగ్గర నుండి పొందలేదు. ఇది 2 చోట్ల రాయబడు, అనేక చోట్ల రాయబడింది. 2 చోట్ల, అనేక చోట్ల. అసలు ఇంకా యేసయ్య అద్భుతమైన మాట చెప్పాడు. ఇప్పుడు మన అవసరాలు తెలియనోడి దగ్గరికి మనం పోయి డబ్బు కావాలన్నాం అనుకో, అవసరాలు తెలియనోడు ఏమంటాడు తెలుసా? ఎందుకో అంటాడు. ఎందుకంటే నీకు సోదంతా చెప్పాలి. వాడికి నువ్వు ఏం చెప్పాలి? అమ్మాయి పెళ్లి చేయాలనుకుంటున్నాను, కొద్దిగా చిల్లర బాకీలు ఉన్నాయి తీర్చుకోవాలనుకుంటున్నాను, నువ్వు ఒక అమౌంట్ ఇస్తే కట్టేసి అమ్మాయి వైనం చేసేసి ఇదంతా చేయాలనుకుంటున్నాను, దానికి ఇది ఇది అని మొత్తం మ్యాటర్, నీ అవసరాలు అన్నీ చెబితే ఆహా సరేలే అంటాడు. అవసరాలు ఎరగనోడు ఇవ్వకపోవచ్చు కూడా. కానీ ఇక్కడ ప్రభు ఏం మాట్లాడో తెలుసు? మత్తయి సువార్త 6లో, మీరు అడుగక మునుపే మీకు అక్కరగానున్నవేవో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను. ఆయనకి తెలుసు, నీ అవసరాలు తెలుసు, నీ అక్కర్లు తెలుసు. ఏమండి, నిద్రపోయే వాళ్ళని నేను తట్టి లేపను, కానీ బుర్ర కలిగిన వాళ్ళు, మెలకు కలిగిన వాళ్ళు ఈ మాటలు తీసుకోండి, జాగ్రత్తగా తీసుకోండి. టైంపాస్ మాటలు కాదు, నీ జీవితానికి ఉపయోగపడే మాటలు. నిద్రపోయే వాళ్ళు సరి గట్టిగా స్తోత్రం చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. చెప్పబోయి కూడా ఆలోచించారు, మనం నిద్రపోవట్లేదు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అక్కరగానున్నవేమో మీ పరలోకపు తండ్రికి ముందే తెలియను గనుక మీరు నిరభ్యంతరంగా ఆయన అడగొచ్చు. నీ అవసరత యొక్క న్యాయాన్ని తెలుసుకున్నవాడు గనుక లేదు కాదు అనడు, తప్పకుండా సహాయం చేస్తాడు, తప్పకుండా సహాయం చేస్తాడు, తప్పకుండా సహాయం చేస్తాడు. నేను దేవుని ముందు పోయి కూర్చొని అదే అడుగుతా. నువ్వు అడగమన్నావుగా తండ్రి, నువ్వు అడగమన్నావుగా, ఫలానా కార్యం నాకు చేసినందుకు నీకు స్తోత్రం స్తోత్రం అని స్తోత్రాలు చెప్తా. చెయ్యి ప్రభువా, ధర్మం చేయి ప్రభువా, సాయం చేయి ప్రభువా, కృపచూ ప్రభువా అని అడిగి ఊరుకోను. డైరెక్ట్గా పోయి కూర్చొని ఫలానా విషయంలో నువ్వు కార్యం చేసినందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. నీకు ఇదే. మీరు కూడా నేర్చుకోండి. ఇయ్యయ్యా, సాయం చెయ్యయ్యా, అయ్యా కృప చూపయ్యా అని అడుక్కోవటమే కాదు,
ఇచ్చినందుకు ముందుగానే విశ్వాసంతో స్తోత్రాలు చెప్పడం కూడా నేర్చుకోండి. అంతే. నా కుటుంబంలో ఫలానా వ్యక్తి ఇంకా మారలేదు ప్రభువా, అతన్ని మార్చు తండ్రి అంటాం కాదు. అతన్ని నువ్వు దర్శించినందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అతనితో నువ్వు మాట్లాడుతున్నందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అతనిలో ఉన్నటువంటి ఆ పాపపు ఆ బీజాన్ని తొలగించి ఆ పాప సంబంధమైన జీవితం నుంచి అతన్ని విడిపించినందుకు నీకు స్తోత్రం 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 రోజు చెప్పు నువ్వు. తర్వాత ఏం జరిగిద్దో చూడు. చెయ్యి తండ్రి, కృప చూపు తండ్రి, ఆ దుర్మార్గుడిని మార్చు తండ్రి, ఆ సైతానుడిని మార్చు తండ్రి. పెద్ద సైకోలాగా తయారై నన్ను పీడిస్తున్నాడు తండ్రి, సచ్చినోడు కాదు బతికినోడు కాదు తండ్రి, వాడిని మార్చండి తండ్రి, అయ్యా దయ చూపండి తండ్రి అంటే సగమే. ఏ లేదు, మోకాళ్ళుని అతన్ని నేను దర్శించి అతనికి పట్టిన దయ్యాన్ని వెళ్ళగొట్టినందుకు నీకు స్తోత్రం 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 చూతూనే ఉండు నువ్వు. మోకాళ్ళు వేసిన ప్రతిసారి అంతే. మా డాడీతో నువ్వు మాట్లాడినందుకు స్తోత్రం, మా మమ్మీతో మాట్లాడినందుకు స్తోత్రం, మా అమ్మాయితో మాట్లాడినందుకు స్తోత్రం, అమ్మాయికి పట్టిన దెయ్యాన్ని వదిలించినందుకు స్తోత్రం 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 చెప్పు. ఉద్యోగం ఇయ్యి తండ్రి, ధర్మం చెయ్యి తండ్రి, ఎప్పుడు తండ్రి, వాళ్ళు చూడు తండ్రి, వీళ్ళు చూడు తండ్రి. యేసయ్యా నాకు జాబ్ ఇచ్చినందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. విశ్వాసము స్తుతించేటట్టు చేసిద్ది. విశ్వాసము స్తుతినిస్తుంది. అదే విశ్వాసం కలిగిన వారమై ఉంటే ఇయ్యయ్యా చెయ్యయ్యా కాదు, చేసినందుకు స్తోత్రం అయ్యా అని చెప్పాలా. ఎప్పుడు మోకాళ్ళు వేసినా అదే. ప్రభువా తలా ఒక మాట అంటున్నారు ప్రభువా, ఈ అప్పుల దెబ్బకు సావాలనిపిస్తుంది తండ్రి, తట్టుకోలేకపోతుంది. అప్పుల వాళ్ళు చేతులు ఎత్తండి, అప్పులు ఉన్న వాళ్ళందరూ చేతులు ఎత్తండి. నాకు అప్పులు ఉన్నాయి అన్నోళ్ళు చేతులు ఎత్తండి. సిగ్గుపడతారు ఏందండి? అట్ట కదిలించండి. మన సరికంతా అప్పులు సరికే. ఏం చేద్దాం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నాకు అప్పులు తలా ఒక మాట అంటున్నారు ప్రభా, టెన్షన్ అవుతుంది ప్రభా, బీపీ పెరుగుతుంది ప్రభా, షుగర్ వచ్చింది ప్రభా, అప్పులు తీర్చు ప్రభా, దారి చూపించు ప్రభా, బయటపడేయి ప్రభా, సాయం చేయి ప్రభా. కాదు, పొద్దునే లేవాలి, తెల్లవారుజామున 3 లేవాలి, భార్య లేవాలి, భర్త లేవాలి, కూర్చోవాలి. అప్పుల బంధకాలలో నుంచి మమ్మల్ని విడిపించినందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. అవి తీర్చబడినట్లు మా ఎడల అద్భుతాలు చేసినందుకు నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రుణాలన్నీ కొట్టివేసినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నువ్వు చెయ్యి, నేను చెప్పినట్టు చెయ్యి. నువ్వు గుర్తుపెట్టుకుంటావా? తెల్లారేటప్పటికి నిద్రపోయి మర్చిపోతావా? మర్చిపోతే నీ కర్మ నేను చేయగలిగింది ఏం లేదు. ఎందుకైనా మంచి అంటే రాసి పెట్టుకో. చదువు వస్తే రాసి పెట్టుకో. చదువు రాకపోతే విన్న మాటల హృదయంలో దాచిపెట్టుకో. దేవునికి స్తోత్రం. అంతే, నేను చెప్పినట్టు నువ్వు చెయ్యి అంతే. రోజు స్తోత్రాలు చెబుతానే ఉండి నువ్వు అంతే. మార్చయ్యా కాదు, మార్చినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇవ్వయ్యా కాదు, ఇచ్చినందుకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తుతించు ప్రతి దాన్ని అంతే చేయను. నీ కార్యాలు జరగకపోతే అప్పుడు అడుగు, ఖచ్చితంగా చేస్తాడు ఆయన. ఇంకా ఆయనకి మళ్ళీ 2 ఆప్షన్ లేదు. ఒరే బాబు, వాడికి నేను ఇంకా చేయకముందే చేసిందని విశ్వసించాడు. స్తుతి కూడా చెప్తున్నాడు రా, స్తుతి కూడా చెప్తుందిరా రోజు. ఇంకా చేయకపోతే మర్యాద కాదు, నాకు మర్యాద కాదు. మళ్ళీ పాయింట్అవుట్ చేసిద్ది. నువ్వు చేసావని విశ్వసించి రోజు స్తుతిస్తూ ఉంటే ఎందుకు చేయలేదని అడిగిద్ది. మళ్ళీ నా పరువు పోదు. నా బిడ్డ విశ్వాసం ఉంచి స్తుతిస్తుందిరా, పొండి కార్యం చేయపోండి అంటాడు. దూతలారా పొండి అంటాడు. నేను చెబుతుంది కహాని కాదు, జరిగిద్దంతే. దేవుడు చేస్తాడు. అందుకే విశ్వాసంతో స్తుతించు. ఇప్పుడు చెప్పు, ఒట్టిగా అడిగి వదిలేస్తావా? చేసినందుకు స్తోత్రాలు చెప్తావా? ఇందాక ప్రార్థన చేశాం, నీ వాక్యాన్ని పంపు ప్రభువా, మాతో మాట్లాడు ప్రభువా. మాట్లాడినందుకు యేసు నామంలో పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అసలు రోజు నేనేం చెప్పిస్తాను తెలుసా? మనతో నిజంగా దేవుడు మాట్లాడినందుకు ముందే స్తోత్రాలు చెప్పండి అంటాను. అప్పుడు బిడ్డలందరూ కలిసి స్తోత్రం 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 అంటారు. ఖచ్చితంగా దేవుడు మాట్లాడతాడు. ఎందుకు? నా బిడ్డలు నన్ను నమ్ముతున్నారు, నేను ఇవ్వక మునిపే పొందినట్టు విశ్వసించి స్తుతిస్తున్నారు. రోగంలో వచ్చినా సరే,
స్వస్థపరిచినందుకు స్తోత్రం, 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 స్తోత్రం. ఇక అదే స్వస్థపరచు ప్రభువా, బలహీనత తీసివేయి ప్రభువా. తట్టుకోలేకపోతాం కాదు, నన్ను విడిపించినందుకు, స్వస్థపరిచినందుకు, నీ గాయములలో స్వస్థత నాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. నా ఆత్మీయ జీవితాన్ని బలపరిచినందుకు నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. స్పిరిచువల్ లైఫ్లో నన్ను ఎదుగుదలలోకి నడిపించి నన్ను ఆత్మీయ స్థిరత్వంలో నిలబెట్టినందుకు నీకు స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతించు. నువ్వు దేన్ని బట్టి స్తుతించావు ఆ కార్యాన్ని నా తండ్రి చేస్తాడు. ఆమేన్. నేను చెప్పినట్టు చెయ్యి నువ్వు, అంతే. వాగ్దానం స్వతంత్రించుకోకపోవడానికి కారణం మొదటిది అవిశ్వాసం అయితే రెండవది ప్రార్థన లేమి, బలిపీఠపు దారిద్ర్యం. ప్రార్థన బలిపీఠపు దరిద్రం అంటే దాని మీద ప్రార్థనలు లేవు, విజ్ఞాపనలు లేవు, స్తోత్రాలు లేవు, విశ్వాసంతో స్తుతి లేదో, రోజు దేవుని ముందు కూర్చొని గోజాడింది లేదో. ప్రార్థన విన్నపాలు ఆయనకి సమర్పించినప్పుడు తప్పకుండా ఆయన తన కార్యాన్ని మొదలు పెడతాడు, జరిగిస్తాడు, నెరవేరుస్తాడు. మూడవది, దేవుడు తన వాగ్దానాన్ని నెరవేర్చకపోవడానికి మూడవ కారణం పాపం. మన ఎడల దేవుడు తన వాగ్దానాలు చాలా ఇచ్చినాయి, అవి నెరవేర్చకపోవడానికి కారణం చెప్తున్నాను, పాపం. మూడవ కారణం. దాన్ని బట్టి కూడా ఆపుతాడు. మరి నువ్వు అడ్డమైన పాపాలు చేసుకుంటే ఎట్టబడితే అట్ట వెచ్చలవిడిగా తిరుగుతూ ఉంటే వాగ్దానాలన్నీ నీకు ఇస్తారా ఊరేగంటాడా? షరతులు వర్తిస్తాయి. వాగ్దానం ఇచ్చిన ప్రతి చోట ఒక షరతు చెప్పాడు. ఏంటో తెలుసా? నా మాట విని దాని చొప్పున నడవాలి నువ్వని. కొట్టో నా మాట విని దాని చొప్పున నువ్వు నడవాలి అనే ప్రతి వాగ్దానానికి ముందు ఒక వార్నింగ్ షరతు ఉంది. అడ్వర్టైజింగ్లో వస్తాయి కదా, 24 మాటలు చెప్తారు, అన్నీ చెప్పి ఫైనల్లో షరతులు వర్తిస్తాయి అంటారు. మరి మీకు గుర్తుందో లేదో, మనకైతే పక్కా షరతు వర్తిస్తుంది. వాగ్దానాన్ని నెరవేర్చే విషయంలో దేవుడు అసమర్థుడు కాదు, సమర్థుడు. కానీ దేవుడిచ్చిన షరతుని మనం నిర్లక్ష్యం చేయకూడదు. కానీ కొంతమంది ఏం చేస్తారో తెలుసా? ఒక పక్క ప్రార్థన చేసి వాగ్దానాన్ని ఎత్తిపట్టి అడుగుతారు, మరో పక్క పాపంలో కంటిన్యూ అవుతారు, దేవుని మాటలకు అవిధేయత చూపుతారు. సింపుల్గా మీరు చూడండి, ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1వ వచనం నుంచి, లేకపోతే 3వ వచనం నుంచి చదువు. ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం 3వ వచనం నుంచి చదువు. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలముల్లో దీవింపబడుదువు. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దొక్కిటెద్దులు, నీ గొర్రె మేకలు మందలు దీవింపబడును. నీ గంపయు, పిండి పిసుకు, నీ తొట్టియు దీవింపబడును. అప్పుడున్నాయన్న అవి కాబట్టి అవి దీవించాడు. ఇప్పుడున్నాయి మనవి వేరే కాబట్టి మనవి కూడా దీవిస్తాడు. ఆ వాగ్దానం మనకు కూడా వచ్చింది. ఇంకా అయిపోలా, ఇంకా ఉన్నాయి. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. నీ మీద పడు నీ శత్రువులను యెహోవా నీ ఎదుట హతమగునట్లు చెయ్యును. వారొక త్రోవను నీ మీదికి బయలుదేరి వచ్చి 7 త్రోవలను ఎదుట నుండి పారిపోవుదురు. నీ కొట్లలోను నీవు చేయు ప్రయత్నములన్నింటిలోనూ నీకు దీవెన కలుగునట్లు యెహోవా ఆజ్ఞాపించును. అయ్యా అట్లా చెయ్యయ్యా, ఆశీర్వదించయ్యా, అట్లా చెయ్యయ్యా అనిపిస్తుందా లేదా? ఎంతమందికి అనిపిస్తుంది? ఇప్పుడు ఇవన్నీ నీకు కావాలా వద్దా? అవన్నీ నీకు కావాలా వద్దా? కావాలన్నోడు చేతులు ఎత్తండి. నేను 2 చేతులు ఎత్తాను, నాకైతే ఇంకా ఫుల్ కావాలి. ఎందుకంటే నేను చాలామందికి సాయం చేయాలి. అందుకని దేవునికి స్తోత్రం. అలానే ఉంచండి, మీరు దించవాకండి. కావాలా? ఇవన్నీ కావాలా? చదువు, ఇంకా అయిపోలా, చదువు. నీ దేవుడైన యెహోవా నీకిచ్చుచున్న దేశములో ఆయన నిన్ను ఆశీర్వదించును. నీవు నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను అనుసరించి ఆయన మార్గములలో నడుచుకుని ఎడల యెహోవా నీకు ప్రమాణము చేసి ఉన్నట్లు ఆయన తనకు ప్రతిష్ఠిత జనముగా నిన్ను స్థాపించును. దేవునికి మహిమ. అసలు ఇది ఇంకా గొప్ప విషయం. ఇప్పటిదాకా భౌతికమైనే, అసలు ఆయన నిన్ను తనకు ప్రతిష్ఠిత జనముగా చేస్తాడంటే నువ్వు దేవుని జనాంగం అయిపోతావు. ఇది ఇంకా తీవ్రమైన వాగ్దానం. ఇన్ని వాగ్దానాలు ఉన్నాయా? షరతు స్టార్టింగ్లో పెట్టాడు.
ఇవన్నీ నీకు కావాలి అన్నోళ్ళు చేతులు ఎత్తండి అంటే మొత్తం ఎత్తారు, ఇప్పుడు కూడా ఎత్తారు. మొత్తం నాకు కావాలన్నోళ్ళు చేతులు ఎత్తండి, మళ్ళీ ఏం పర్లేదు, ఎక్సర్సైజ్ లాగా ఉంటుంది మనకి కదా. రైట్, అందరికి కావాలి. స్టార్టింగ్ చదువునానా, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నేను నీకు చెప్పిన విషయాలు గౌరవించి వాటి చొప్పున నీవు నడుచుకొనిన ఎడలా మొత్తం నీకే. నిన్నుగాక ఎవరిని దీవిస్తా బిడ్డ, నిన్నుగాక ఎవరిని హెచ్చిస్తా. కాకపోతే షరత్ ఏంటంటే నేను చెప్పిన మాట నువ్వు వినాలి. నువ్వు నకరాలు చేస్తే కాదు, నువ్వు పిచ్చి వేషాలు వేస్తే కాదు. నేను చెప్పినట్టు వింటావా, తప్పకుండా నీ కృపరిస్తా. అయినా అసలు మనకి అన్ని పాత నిబంధన కాదన్నా, మనకు కొత్త నిబంధన అన్నా. ఓకే, కొత్త నిబంధనకి వద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనం సగం నుంచి చదువు. మీకేది ఇష్టమో అడుగుడి. అది చదువు నాన్న. యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం సగం నుంచి. నా యందు మీరు గుట్టు బయట పెడతా. సగం నుంచి చదవమంటే మీకేది ఇష్టమో అడుగుడి. అది నువ్వు చదవాల్సింది. అప్పుడే గుట్టు బయట పెడితేట. మీకేది ఇష్టమో అడుగుడి, అబ్బా, అది మీకు అనుగ్రహింపబడును. సూపర్, దేవునికి స్తోత్రం. ఎంతమందికి కావాలి ఈ వాగ్దానం? యేసయ్య అంటున్నాడు, ఇది సాక్షాత్ యేసయ్య. మీకు ఏది ఇష్టమో అడగండి, మీకు ఏం కావాలి, మీకు ఏది ఇష్టం నేను ఇస్తా అంటున్నాడు. బా, అట్టయితే నాకు చాలా ఇష్టాలు ఉన్నాయి ప్రభా. కుప్పలు ఎన్ని కుప్పలైనా తెచ్చుకో, ఇస్తా. అయితే షరతు ఉంది. షరతు ఏంటో తెలుసా? నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచున్న ఎడలా మీకు ఏది ఇష్టమో అడగండి, నేను చేయకపోతే అప్పుడు అడగండి అన్నాడు. పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో కూడా ఈ పాయింట్ రైజ్ చేశాడు. చూడండి, నేను మీరు ఇష్టపడిందలా నెరవేర్చాలి అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, నా మాట మీరు రెస్పెక్ట్ చేయాలి, నా మాట దాటిపోవద్దు. నాకు నచ్చని విషయాలు నువ్వు చేయొద్దు, పాప సంబంధమైన క్రియలో నువ్వు ఉండొద్దు. నీ ఎదుట ఎవ్వడో నిలవకుండా నేను తరిమి కొడతాను, నేను నీతో కూడా నడుస్తాను, నీకు ముందు నడుస్తాను, నీకు సైన్యాధిపతిగా నేను వస్తాను, అసలు తిరుగులేదని వాగ్దానం చేశాడు. మొదటి అధ్యాయంలో చేశాడా? 7వ అధ్యాయం దగ్గరికి వచ్చేటప్పటికి హాయి పట్టణస్తులు వీళ్ళని అన్నారు. హాయి పట్టణం వాళ్ళు వీళ్ళని అన్నారు. అది చిన్న పట్టణం. పెద్ద పెద్ద వాటిని కొట్టుకుంటూ పోయారు, పెద్ద పెద్ద వాటిని జయించుకుంటూ పోయారు. ఒక బుడ్డి చిన్న పట్టణం అక్కడ పోయి తన్నులు తినొచ్చారు. 30 మందికి పైచిలుకు పోగొట్టుకున్నారు వీళ్ళని. యెహోషువకు వాగ్దానం గుర్తొచ్చింది. కూర్చొని ఎడుతున్నాడు, తల నెలకేసి, నువ్వు నాకేమని ప్రామిస్ చేశావు? నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట. ఇప్పుడు వాళ్ళ దెబ్బకి మేము నిలవలేక పారిపోయామే. ఏమయ్యా నీ వాగ్దానం ఏమైంది? ఎందుకు ఇట్లా జరిగింది ప్రభువా అని ఏడుస్తున్నాడు. అప్పుడు దేవుడు చెప్పాడు, నేను ఇచ్చిన వాగ్దానం తప్పిపోయేవాడినే కాదు, దాన్ని నెరవేర్చుటకు సమర్థుడిని. అయితే ఇశ్రాయేలులో పాపము జరిగింది. శపితమైన వాటిని ముట్టవద్దని నేను చెప్పానా లేదా? చెప్పావయ్యా. కానీ మీ గుంపులో ఒకడు శాపగ్రస్తమైన దాన్ని తెచ్చుకొని దాచిపెట్టుకున్నాడు. గుడారంలో గుంట తీసి దాచిపెట్టాడు వాడు. అవునా? ఎవడు ప్రభువా? జనాన్ని పిలువు, ఫలానా గోత్రాన్ని పిలువు, ఫలానా గోత్రం నుంచి ఫలానా వంశం మొత్తం ఫిల్టర్ చేస్తే మనోడు దిగాడు. ఆకాను. ఎవరు దిగారు? ఆకాను. చెప్పాడు యెహోషువ, కుమారుడా, దేవుని గౌరవించి సన్మానించి అసలు ఏం జరిగిందో చెప్పు. దేవుడు నిన్ను పట్టించాడు, ఏం చేశావు? ఎరుకో ప్రాంతాన్ని మనం ముట్టడేసినప్పుడు, దాన్ని మనం స్వాధీనం చేసుకున్నప్పుడు, అక్కడున్నవన్నీ శపితమైన వస్తువులు ముట్టొద్దని ఫస్ట్ నుంచి మీరు చెప్తా వచ్చారు, దేవుడు చెప్తా వచ్చాడు. కానీ నేను వినలా, దురాశకు లోనయ్యాను.
ఆ శపితమైన వస్తువుల్లో కొన్నిటిని తీసుకొచ్చి అదిగో ఆ గుడారం మధ్యన నేను వాటిని దాచాను అన్నాడు. అంటే దేవుని ఆజ్ఞలు మీరారు, దేవుడు చెప్పిన హద్దులు దాటారు. వాగ్దానాలు దేవుని వాగ్దానాలు చదువుకోవటం, వాగ్దానాలు చూసుకోవటం, మురిసిపోవటం కాదు, అసలు నెరవేరుస్తాడు వాటిని. నెరవేరట్లేదు అంటే ఎక్కడో తేడా జరుగుతుంది. ఎక్కడ తేడా జరుగుతుంది? ఒకటి, మన అవిశ్వాసం అన్నా అయి ఉండాలి. రెండు, ప్రార్థనలు ఏమైనా అయి ఉండాలి.